ఎరా ఊళ్ళో వాళ్ళంతా డాన్స్ నేర్చుకోవడానికి వస్తారంటావా? రాకపోతే మీరు ఊరినే కొనేస్తారు కదా మేడం. తేడా వస్తే తగులబెట్టేస్తాను కూడా. అమ్మా, మేం కూడా డాన్స్ నేర్చుకోవచ్చా? ఆఫ్ కోర్స్ మ్యామ్. ఇంతకు ముందు డాన్స్ చేసిన అనుభవం ఉందా ఉంది మేడం, మా తాత చచ్చిపోయినప్పుడు వేసాను. నీకు? పొట్టేల్ని అమ్మోరికి బలివ్వడానికి వెళ్ళేటప్పుడు చేశానండి. ఇది సభల ముందు ఊరేగింపుల్లో వేయడానికి నేర్పించే డాన్స్ కాదు, పెద్ద పెద్ద స్టేజుల మీద వేయడానికి నేర్చుకునేది. నేర్చుకుంటాం మేడం. డాన్స్ నేర్చుకోవాలంటే మీరుండాల్సింది ఇలా కాదు. ఎలా మేడం? ఓకే, వెళ్ళండి, వెళ్ళి నేర్చుకోండి. మెగా ర్యాంప్ ప్రొవిజనా? ఇదెప్పుడు పెట్టారు? మేడం అటు చూడండి. ఎవడవాడు? గేదెలు తోలుకునేవాడు కొడుకా? కాదు మేడం, ఈ ఊరిని కాచే వాడి తమ్ముడు కొడుకు. అంటే శివరాం కొడుకు మేడం. ఓ, గ్యాలం వెయ్యకుండానే చేప పిల్లొచ్చి చేతిలో పడిందా? వెళ్ళి తీసుకురా. బాబు, మా మేడం రమ్మంటున్నారు. సారీ సార్, నేను వెళ్ళిపోతా. ఏ బాబు, మేడం ఏమీ అనరు. నీ డాన్స్ మేడానికి నచ్చిందంట, లోపలికి రమ్మంటున్నారు. రా. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. మరి మీ ఇంట్లో చెప్పి నేర్చుకోవచ్చు కదా. ఏమైంది? మా పెద్దనాన్నకి ఇలాంటివి ఇష్టం ఉండదు. మరి ఇక్కడ నేర్చుకుంటావా? అమ్మో, మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. టాలెంట్ ఉన్నోళ్ళని ఎంకరేజ్ చేయాలి. నీలో ఒక మైకేల్ జాక్సన్ కనిపిస్తున్నాడు. మీ ఇంట్లో తెలియకుండా నేను చూసుకుంటాను. నువ్వు నేర్చుకుంటావా? ఆ, నిజంగానా? నిజంగానే. కానీ రేపు నువ్వు పెద్ద స్టార్ అయ్యాక నాకు సెల్ఫీ ఇవ్వాలి. ఉం? ఓ, నిజంగా మీరు మా పెద్దనాన్నకి చెప్పారు కదా? చెప్పను. అయితే ఓకే. అంటే అది మళ్ళీ ఏంటి? అది డాన్స్లో జాయిన్ అవ్వాలంటే డబ్బులు కావాలి కదా, నా దగ్గర డబ్బులు లేవు. నువ్వు నాకు నచ్చావు కాబట్టి నీకొక స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాను. జస్ట్ ఒక 5000 కడితే చాలు. అది కూడా నా దగ్గర ఇప్పుడు లేవు. ఈ రోజు వద్దులే, నువ్వు రేపు తీసుకునిరా. అలాగలిగే. ఓకే ఓకే, అలా అయితే ఈ రోజు మరి నేను డాన్స్ చేయొచ్చా? అఫ్ కోర్స్, నేర్చుకో. కానీ రేపు వచ్చేటప్పుడు మాత్రం డబ్బులు తీసుకునిరా. మ్మ్. ఈ విషయం నువ్వెవ్వరికీ చెప్పుకో, నేను కూడా ఎవ్వరికీ చెప్పను. వెళ్ళు, వెళ్ళి డాన్స్ నేర్చుకో. థ్యాంక్ యూ అండి. రఘురామ్, మార్పు మొదలైంది. అది కూడా నీ ఇంటి నుంచే. నీ తమ్ముడి కొడుకు నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. నిన్ను, నీ సాంప్రదాయాన్ని, నీ విలువల్ని అన్నిటినీ
నామరూపాలు లేకుండా చేస్తాను. శ్రీను, ఏంటిదంతా? ఈ ఇంట్లో ఏదైనా ఎవరికైనా ఫస్ట్ నైట్ జరగబోతుందా? ఇక నుంచి ప్రతి నైట్ మనకి బెస్ట్ నైట్ అవ్వాలని ఇలా చేశాను. ఎలా ఉంది? అబ్బచ్చా, ఎందుకు అలా? ఇన్ని రోజులు ఏదో ఒక డిస్టర్బెన్స్ మనల్ని దూరం పెడుతూనే ఉంది ఆద్య. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనం సాల్వ్ చేసేసాం. పెత్తనం మామయ్య చేతికొచ్చేసింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక అందరూ హ్యాపీగా ఉంటే మనకి ఏ అడ్డు రాదు. కాబట్టి మనం ఓ బుల్లి సీనునో ఓ బుల్లి ఆద్యనో ఇచ్చే పనిలో ఉందాం. ఎక్కడి నుంచి ఈ వాసన? ప్లాన్ బాగానే ఉంది. ఇన్నాళ్ళు కలలు కన్నాం, ఇప్పుడు ఆ కళని నిజం చేసుకోబోతున్నాం. ఆద్య, నీకోసం హల్వా తెచ్చాను. నేను తినిపిస్తాను. తిను. బాగుందా? బాగుంది శ్రీను. నువ్వు తిను. భలే ఉందిగా. నీకోసం పూలు కూడా తెచ్చాను. ఇవిగో, పెట్టుకో. వీళ్ళ సంగతి ఇలా కాదు. ఏం చేస్తే పరిగెత్తుకుంటూ బయటకొస్తారో అదే చేస్తా. నువ్వే తలలో పెట్టు. ఇలాంటి రోజు మన కోసం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఆద్య. నిజంగా శ్రీను, మనకి దొరికిన ఈ అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు.